గైస్ మీతో చెప్పాను కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నానని. బస్సు అయితే వచ్చేసింది గైస్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి 350 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ నుంచి ఫుల్ నైట్ జర్నీ ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి ఫుల్ నైట్ జర్నీ చేయాలి మనం. మధ్య మధ్యలో వాష్రూమ్స్ కానీ ఇలా ఆపుతున్నారు. లేడీస్కి లేడీస్ వెళ్ళాలి, బాయ్స్కి బాయ్స్. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాష్రూమ్కి వెళ్ళేసి రావచ్చు. మలేషియాలో హైవే పక్కకు ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, క్యాంటీన్ లాగా ఉంది రోడ్ సైడ్. అన్నీ ఇక్కడ మనం తీసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ కూడా మనకు ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారా? ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంత నడినా క్యూఆర్ ఆడా QR ada? Third. ஓகே ஓகே வந்துடுறாங்க. ஏன்னா சில பேருக்கு வாட்ஸ்அப் வந்து படிக்க தெரியாதுல்ல. நம்ம இன்றைக்கு வந்து நம்ம 2 பஸ்ஸு நம்ம எடுத்துகிட்டு போகிறோம். அதாவது கும்பாபிஷேகத்துக்கு மெயினாக பொறுத்த கும்பாபிஷேகம் மகாவிஷ்ணு டெம்பிள் ஜோஹர் பாரு. எஸ் ஐ ப்ராமிஸ். செகண்ட் வந்து ராஜகாளியம்மன் கிளாஸ் டெம்பிள் ஜோபாரு. 2வது. 3வது வந்து நாகமலை ஆலயம் பாகோ. இதுதான் ப்ரோக்ராம் போட்டது ஆரம்பத்தில். ஸோ இப்போ வந்து கொஞ்சம் சேஞ்ச் ஆச்சு. பிகாஸ் நான் 2 நாள் முன்னுக்கு அந்த கோயிலுக்கு கால் பண்ணி செக் பண்ணேன் டைமிங். திசே ஆஃப்டர்நூன் மத்தியானம் வந்தீங்கன்னா கண்ணாடி கோயில் வந்து அடிச்சிருவாங்களாம் ஆஃப்டர்நூன். ஸோ நான் பிளான் பண்ணது கும்பாபிஷேகம் முடிச்சுட்டு ஸோ ஆஃப்டர்நூன் போகலாம் பார்த்தேன். அவர் சொன்னார் நோ, வி 1 o'clock வி கோயிங் டு க்ளோஸ் அண்ட் ஓப்பனிங் வந்து ஈவினிங் 4-5 மணிக்கு திறப்பாங்களாம். ஸோ பிளான் மாற்றியாச்சு. ஏன்னா கண்ணாடி கோயிலுக்கு நிறைய பேரை பார்த்தது இல்லை. ஐநோ நிறைய பேர் சொன்னாங்க கண்ணாடி கோயிலுக்கு போனதில்லை, வீண் ஃபர்ஸ்ட் டைம் ஆனாங்க. ஸோ அவங்களுக்கும் சந்தோஷப்படுத்தணும், கண்டிப்பாக போய் ஆகணும். ராஜகாளியம்மன் கிளாஸ் டெம்பிள் நம்ம நாளைக்கு காலையில் போகிறது. இப்போ போகிறது ஃபர்ஸ்ட் கண்ணாடி கோயில் தான் போகிறோம் காலையிலேயே. ஓகே, கிளாஸ் டெம்பிள் கண்ணாடி கோயில் அது முடிச்சுக்கிட்டு செகண்ட் தான் நம்ம கும்பாபிஷேகம். பக்கம் தான் அந்த கிட்ட போயிடலாம். இதுதான் ஜோபாரு தான். ஸோ கும்பாபிஷேகம் முடிச்சுக்கிட்டு அங்கே மத்தியானம் அன்னதானம் இருக்கு யூஸ்வலி இருக்கும். எவ்ரி கும்பாபிஷேகம் அன்னைக்கு சாப்பாடெல்லாம் இருக்கும். அது முடிச்சுக்கிட்டு தென் வி கம் பேக் டு பாகோ நாகமலை ஆலயம். பாகோ வந்து உங்களுக்கு தெரியுமா தெரியாது? பிகாஸ் யார் ஃபர்ஸ்ட் டைம் வரீங்க பாகோ நாகமலை కోయిలకి? నాగమ్మ కోయిల్ ఫస్ట్ టైం. అయ్యో, టైం అయితే 4 అవుతుందండి. బాత్రూమ్ కనేసి అందరు దిగారు. ఇక్కడ రోడ్ సైడ్ డాబా దగ్గర ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ హైవేలో ఇలా ఉంటుంది. రాసింది ఫీమేల్స్కి అనేసి, మేల్స్కి అనేది వేరే ఉంటాయి కదా టాయిలెట్స్. వీళ్ళ భాషలో బాయ్స్ అంటే మగవాళ్ళని లలకి అంటారండి. లలకి అంటే బాయ్స్ వాష్రూమ్ ఇటు ఉందని. ఓకేనా? హై క్లాస్డ్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చూడండి, నీట్గా ఉన్నాయి కదా. మన ఇండియాలో మాత్రం హిందీలో లలికి అంటే గర్ల్ కదా. ఎవరైనా హిందీ వాళ్ళు వస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారండి. లలికి అంటే ఇది అమ్మాయిల వాష్రూమ్ అని, లలికి అంటే వీళ్ళ భాషలో అబ్బాయిలు అన్నమాట, మళ్ళీ భాషలో అబ్బాయిలు. సో గైస్ చూడండి, ఫుల్ వీడియో చూడండి, డోంట్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూపిస్తాను. దగ్గర మనం ఇప్పుడు సింగపూర్ బార్డర్ దగ్గరికి చేరుకున్నామండి. ఇప్పుడైతే ఇంకొక 10-15 కిలోమీటర్లు అయితే సింగపూర్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. చూపిస్తాను మీ అందరి కోసం. అందరు చూడండి, ఇక్కడికైతే అందరు వాష్రూమ్కి వెళ్తున్నారు. ఇక్కడ మధ్యలో ఆపుతున్నారు, వాష్రూమ్స్ కానీ ఆపుతున్నారు. అందరూ టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారు, వాష్రూమ్ వెళ్ళే వాళ్ళు వాష్రూమ్ వెళ్తున్నారు. అదేనండి వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవే 2 బస్సుల్లో వచ్చారండి వీళ్ళంతా. నేను కూడా వాళ్ళతో పాటు వచ్చాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి గైస్. మలేషియాలో హైవే పక్కకు ఇలా ఉంటాయండి డాబాస్. రాత్రిలా అన్ని భోజనాలు దొరుకుతాయి. చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు డాబా దగ్గర. మనకు మొత్తం మలై ఫుడ్ తినాల్సి వస్తుంది. మనకు తాగేవాళ్ళు టీ తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వాష్రూమ్కి వెళ్తున్నారండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి డాబా. చాలా పెద్ద ఉంది. ఇండియాలో కూడా ఇలా క్లియర్గా ఉంటే చాలా బాగుంటుందండి. జోహర్ బారు చేరేసరికి పొద్దున అయిపోయిందండి. ఇప్పుడే
సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ. సింగపూర్ బార్డర్ అండి ఇది. అక్కడ పక్క కనిపిస్తున్నాయి చూడు, అది సింగపూర్ బిల్డింగ్స్ అవన్నీ. ఇది వచ్చేసి మలేషియా. నేను ఇప్పుడు మలేషియా లాస్ట్ సిటీలో ఉన్నానండి, జోహర్ బారు. పొద్దునైతే చేరుకున్నాము ఇక్కడ నుంచి ఒక టెంపుల్ ఉంది ఇక్కడ, మరియమ్మన్ టెంపుల్. మన హిందువులు అయితే చాలా అంటే చాలా ఉన్నారండి మలేషియాలో. హిందువులు చాలా ఉన్నారు, గుళ్ళు కూడా చాలా ఉన్నాయి, టెంపుల్స్. ఇవి చూపిస్తాను. ఇక్కడ ఒక టెంపుల్ కనిపించింది, అక్కడ వెళ్తున్నాను నేను. మొత్తం ఇండియా టెంపుల్ ఉంది అది. అక్కడికి వెళ్ళి చూద్దామండి. బయట నుంచి అయితే మొత్తం రామాయణం లాగా కనిపిస్తుంది. రామాయణం అనేది కనిపిస్తుంది. మొత్తం చరిత్ర మొత్తం ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సరేనా, మీరు కూడా చూడండి నాతో పాటు. లోపలికి వెళ్దాం. వావ్, సూపర్గా ఉందండి లోపలైతే. టెంపుల్ చాలా బాగుంది. అందరూ పద్ధతిగా పూజలు చేసుకుంటున్నారండి. మనం కూడా పూజ చేసుకొని వీడియోస్ కోసం మీకోసం చూపిస్తున్నాను. మంచిగా చూడండి. అందరూ బుద్ధిగా ప్రే చేసుకుంటున్నారు కదా. గుడి ఇప్పుడే తెరిచారండి, పొద్దున్నే. ఫస్ట్ మేమే వచ్చాము ఇక్కడికి. పూజ చేస్తున్నారు పంతులు ఇక్కడ. మన హిందూ చరిత్ర మొత్తం ఉందండి ఈ టెంపుల్లో. గోడల పైన మంచిగా డ్రాయింగ్ చేసి పెట్టారు, చూపిస్తాను. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఈ టెంపుల్కే మనం వెళ్తున్నామండి, అప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, రాధా కృష్ణన్. వావ్, సూపర్గా ఉంది కదా. పెయింటింగ్ అయితే సూపర్గా ఉంది గైస్. అండ్ ఇక్కడ పక్కకైతే దశావతారాలు చూపిస్తాను మీకు, చూడండి. పైన నారాయణ, అండ్ ఈ పక్కకు వచ్చేసి దశావతారాలండి. లక్ష్మీ నరసింహస్వామి. దశావతారాలు ఎప్పుడు చూడలేదు కదా మీకు, ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చాలా పద్ధతిగా క్లియర్గా ఉన్నాయండి ఇక్కడ, చూడొచ్చు మనం. చూస్తున్నారు కదా. ఈ అవతారంలోనే విష్ణు అవతారం ఒకటండి. ఆ విష్ణు అవతారం గుడికి మనం వెళ్తున్నాం. తర్వాత నెక్స్ట్ అదే గుడికి అండి మనం వెళ్ళేది. వెంకటేశ్వర స్వామి అవతారంలో విష్ణు అవతారం కూడా ఒక అవతారం. సో అక్కడ కుంభమేళ జరుగుతుంది ఈరోజు. ఆ టెంపుల్కి అయితే మీకు తీసుకెళ్తాను. కుంభమేళ కూడా మీకు చూపిస్తాను ఎలా జరుగుతుందో అక్కడ. తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయండి అందరూ. బార్డర్లో ఉందండి, సింగపూర్ మలేషియా బార్డర్లో ఉంది టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూడండి, ఇక్కడ కాళీమాత టెంపుల్, అక్కడ దుర్గామాత టెంపుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన రామాయణం చరిత్ర మొత్తం ఉంది ఇక్కడ, చూడండి మొత్తం. మిస్ అవ్వకుండా చూడండి గైస్ ఫుల్గా. చూశారు కదా గాయస్, మొత్తం టెంపుల్ తిప్పి చూశాను, మీకు క్లియర్గా చూపించాను. గుడి చుట్టూ, గుడిలో దేవుడు అన్నీ కూడా మీకు చూపించాను. ఈ వీడియో కామెంట్ అయితే చేయండి గాయస్, షేర్ చేయండి గాయస్, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మనం వెళ్ళాలి. అన్ని హిందూ టెంపుల్స్ మీకు చూపిస్తాను, మలేషియాలో చూపిస్తాను. ఎక్కడెక్కడ మన హిందూ టెంపుల్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. అందరూ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఇక్కడ చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హిందూ ధర్మం. బాయ్. అందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం అందరం. ఎవరైనా టీ తాగుతున్నారు, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. నేనైతే ఒక దోశ తీసుకున్నాను. అందరైతే గ్లాస్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు బస్సు దిగి గ్లాస్ టెంపుల్కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ గ్లాస్ టెంపుల్ ఇన్ దిస్ వరల్డ్. నేనైతే ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. మొత్తం న్యాచురల్గా చూపిస్తున్నాను గైస్. మొత్తం చూసే ప్రయత్నం చేయండి. సూపర్గా ఉంది వ్యూ అయితే ఇక్కడ న్యాచురల్గా. నాకు న్యాచురల్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను మలేషియా టూర్ చేస్తూని మలేషియా మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ వర్క్ చేసుకుంటూ ప్లస్ మలేషియా మొత్తం తిరిగి మీకు చూపిస్తున్నాను. చూడండి, సపోర్ట్ చేయండి గైస్.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం కదా, అది మన ఆచారం. సో ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. చూడండి ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది, మొత్తం తల మెరిసిపోతుంది గుడి మొత్తం గ్లాస్తోని. సూపర్ హే, వావ్. కింద టైల్స్ కూడా మొత్తం గ్లాస్తోనే. వామ్మో సూపర్గా ఉంది బాబోయ్, మైండ్ బ్లోయింగ్ అసలే. ఓ ఇక్కడ కాళీమాత విగ్రహం ఉంది, అది కూడా గ్లాస్తోనే ఉంది. చూడండి ఎలా మెరుస్తుందో. గ్లాస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడనే మన వెంకటేశ్వర స్వామి చూడండి. ఇక్కడనే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ చూడండి శివుడు, చాలా బాగుంది టెంపుల్ అయితే. మదర్ తెరిసా కూడా ఉందండి ఇక్కడ ఫోటో. ఎక్కడికి వెళ్ళినా మదర్ తెరిసా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం టెంపుల్ గ్లాస్తోనే ఉంది, అందుకే గ్లాస్ టెంపుల్ అని పిలుస్తారు. చూస్తున్నారా శివుడు. జై శంకర, హర హర శంకర, జయ జయ శంకర, శంకర దిగిరార శివ తాండవ శంకర. చాలా బాగుందండి గ్లాస్ టెంపుల్. ఎలా నచ్చింది గ్లాస్ టెంపుల్? నచ్చిందా గైస్? కామెంట్ చేయండి, చూపిస్తాను మీకు. డోంట్ వరీ, స్కిప్. నటరాజా అండి, గ్లాస్ అయితే సూపర్ అండి, చాలా బాగుందండి. ఇంకా తల మెరిసిపోతుందండి ఆ టెంపుల్. ఇక్కడ చూడండి మన నటరాజా ఎలా మెరిసిపోతుంది, ఇంటర్ డిజైన్ మొత్తం చాలా సూపర్గా ఉంది టెంపుల్ అయితే. సాయిబాబా కూడా ఉన్నాడండి, సాయిబాబా. వావ్ మై గాడ్. హనుమాన్, జై హనుమాన్. సాయిబాబా, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా అండ్ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి స్వామి, అందులో నేను ఉండాలి. నా సబ్స్క్రైబ్స్ అందరూ బాగుండాలండి. చూడండి టెంపుల్ మొత్తం చూపిస్తున్నాం మీకు. ఒక్కరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. స్వామి రాఘవేంద్ర చూడండి, జీసస్ ఉండాలండి. అన్ని చూడండి. అంకుల్ రావు అంకుల్ గారు, ఈయననే ట్రావెల్స్ తీసుకొచ్చారు. మన తెలుగు అంకుల్, ఈయనకు ట్రావెల్స్ ఉంది. చాలా మంచి మనిషి, ఇక్కడ తెలుగు ఆయననే. అందరికీ నమస్కారం చెప్పండి. మొత్తం గ్లాస్ తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. చూసారా జీసస్ కూడా ఉన్నాడు టెంపుల్లో. బుద్ధిష్, ఇక్కడ అన్ని మతాలను గౌరవిస్తారండి మలేషియాలో. అండ్ టెంపుల్ అయితే సూపర్గా ఉంది. టెంపుల్ అయితే చెప్పినట్టు చూడండి, గ్లాస్ టెంపుల్. ఇప్పుడైతే గ్లాస్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామండి. పాప చూడండి చాలా అల్లరి చేస్తుంది రోడ్డు మీద వస్తుంటే. చాలా యాక్టివ్ ఉంది పాప. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది మాత్రం శ్రీ మహావిష్ణు టెంపుల్ అండి. అక్కడ కుంభమేళ జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.